హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ కనుక అప్డేట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఆధార్ సెంటర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లో కూర్చొని మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూపినవైతే నెక్స్ట్ నొక్కుంటూ వెళ్ళండి. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అన్నకాడ నొక్కి ఐఎమ్ రెడీ విత్ మై ఆధార్ అని అయితే నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ కంటిన్యూ వస్తుంది. ఇక్కడ టిక్ నొక్కి ప్రొసీడ్ నొక్కండి. ఇక్కడ సిమ్ గురించి అయితే అడుగుతుంది. ఆ సిమ్ దగ్గర ఒకటే సిమ్ ఉంది నా దగ్గర, అందుకే సిమ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ పైన నొక్కినట్లయితే ఇక్కడ ఎస్ఎంఎస్ అయితే సెండ్ అవుతుంది. సెండ్ అయిన తర్వాత మీకైతే మొబైల్ నంబర్ వెరిఫై అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ అని అయితే నొక్కండి. ఆ తర్వాత మళ్ళీ ఇనిషియేట్ ఫేస్ అథెంటికేషన్ అని అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మీరైతే లైట్ లోకి వెళ్ళి అయితే ఈ విధంగా నిల్చోండి. ఒకసారి అయితే కన్రోపలు అయితే మూసి తెరవండి. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ పైన నొక్కినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరైతే ఒక కొత్త పిన్ అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ విధంగా క్యూఆర్ కోడ్, కొత్త ఆధార్ కార్డ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. క్యూఆర్ కోడ్ మాత్రమే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ మై ఆధార్ అప్డేట్ అని కనిపిస్తుంది. ఇక్కడ అయితే నొక్కండి. ఇక్కడ మొబైల్ నంబర్ అప్డేట్ పైన నొక్కినట్లయితే మీకు ఇక్కడ 75 రూపాయల ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ పైన నొక్కి మీకు ఇక్కడ మీ కరెంట్ నంబర్ కనిపిస్తుంది. ఇక్కడ కొత్త నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు వారం రోజుల్లోగా అదైతే అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ మిగిలిన అడ్రస్ అప్డేట్, నేమ్ అప్డేట్, అలాగే ఈమెయిల్ అప్డేట్ ఇవన్నీ కమింగ్ సూన్ అని అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒకటైతే గమనించుకోండి. మరి నచ్చిన ఈ ట్రిక్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.